నమస్తే రైతులందరికీ. ప్రస్తుతం ప్రతి ఒక్క రైతు నోటి మాట ద్వారా వచ్చేటువంటి ఒకే ఒక్క మాట, మిరప పొలంలో పూత మరియు పిందె రాలుతూ ఉంది, కాపు అనేది సెట్ కావడం లేదు. ప్రతి ఒక్కరి రైతు సోదరుల మాట నుంచి ఇదే వస్తూ ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల అనుకూలంగా కొద్ది వరకు మనకు కాపు అనేది పూత అనేది సెట్ అవ్వాల్సి ఉంది. అయితే ఆరోగ్యకరమైన పంట కూడా పూత రాలిపోతూ అలాగే కాయలు దిగలేదంటే మాత్రం కొద్దిగా మనకు స్ప్రేయింగ్లలో మార్పు చేసుకోవాలి. అయితే ఈరోజుటి వీడియోలో మనకు మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉండి పూత మరియు పిందె రాలిపోతూ ఉంది, అలాగే కాయలు అనేది సెట్ కాలేదు అనుకున్నటువంటి రైతు సోదరులు ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే తేలికపాటి మందులను మీ పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కాపు అనేది దిగుతుంది. అయితే ఏ మందులు స్ప్రే చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాలను వీడియోలో నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వాతావరణానికి తగ్గట్టుగా అలాగే మనకు మంచు ఎక్కువగా కురిసే సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే మందులు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. మొక్కల్లో కాల్షియం డెఫిషియన్సీ అలాగే పొటాష్ డెఫిషియన్సీ తక్కువగా ఉన్నప్పుడు పూత మరియు పిందె అనేది రాలుతూ ఉంటుంది. అయితే పూతలో పురుగు ఉన్నప్పుడు కూడా మనకు ఎక్కువగా అండాశయాన్ని గోకి తినడం ద్వారా కాయలు లేదా పూత మరియు పిందె అనేది రాలిపోతూ ఉండడం జరుగుతూ ఉంది. అలాగే ఎర్రనల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ డ్యామేజ్ చేసినప్పుడు కూడా ఇలాంటి సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి బేయర్ కంపెనీ వారి బెల్ట్ ఎక్స్పర్ట్ టెక్నికల్ నేమ్ ఫ్లూబెండమైడ్ 19.92% ప్లస్ థయాక్లోప్రైడ్ 19.92% WSC కాంబినేషన్లో మనకు ఈ మందు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ప్రధానంగా మనకు పూతలో అండాశయం గోకి తినేటువంటి పూతలో పురుగు అనగా మిడ్జీగను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కాయలు బాగా ఆరోగ్యంగా దిగుతాయి, వంకర టింకర వెళ్ళకోకుండా చాలా ఆరోగ్యంగా దిగడానికి, అలాగే కాయతొలుచు పురుగు నివారణకు, కాపు సెట్ కావడానికి ఇది చాలా బాగా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. దీనిలోకి కాంబినేషన్గా కాల్షియం డెఫిషియన్సీ అలాగే మొక్కలలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, తెగుళ్ళ బారిన పడి అలాగే బూడిద తెగుళ్ళ బారిన పడినప్పుడు ఆకులు వాటి పత్రహరిత గ్రంథులు అనేది కోల్పోయి రసం పీల్చి ఏదైతే శిలీంద్రనాశిని ఉంటుందో వాటి వల్ల మనకు ఖచ్చితంగా కాపు అనేది నిలబడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెగుళ్ళ బారి నుంచి కాల్షియం డెఫిషియన్సీ నుంచి పంటను కాపాడుతూ మీకు పూత మరియు పిందె వచ్చినటువంటి ఏదైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కల నిండా మీకు కాయలు వచ్చే విధంగా నేటివ్ ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ ఎర్రనల్లికి సంబంధించినటువంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోస్మైట్ మనకు ఇథియాన్ 50% అనగా 50% ఇందులో మనకు ఈ ఇథియాన్ అనేది ఉంటుంది. ఎర్రనల్లిని సమర్థవంతంగా నివారిస్తుంది. కాయ మీద గోకి తినేటువంటి రసం పీల్చే పురుగు కానీ అలాగే ఏదైనా మీకు పూతలో ఉండేటువంటి పత్రహరితాన్ని గోకి తినేటువంటి ఎర్రనల్లి కూడా, మిరప ఆకుల మీద రసం పీల్చేటువంటి నల్లి జాతుల నివారణకు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ 3 రకాల మందులు మీరు సపరేట్గా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకేముందండి, కాయలు అనేది దిగిపోతాయి, అలాగే పూతలు కూడా రాలిపోవడం ఆపుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.